అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయం. ఇప్పుడు కూడా అంటే సమయం సందర్భం లేదు. ఆలయం ఓపెన్ చేస్తే చాలు భక్తులు చాలా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అసలు ఆలయ చరిత్ర ఏంటి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అంటే ఇటు మహారాష్ట్ర నుంచి కాబట్టి, అటు తెలంగాణ నుంచి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ప్రధాన పూజారి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది పంతులు గారు ఆలయ చరిత్ర? అసలు చాలా మందికి అంటే ఇటు వరంగల్ సైడ్ కానీ, కరీంనగర్ సైడ్ కానీ చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది. ఆలయ చరిత్ర ఎట్లా ఉంది, ఎట్లా ఓవరాల్ ఏమనిపిస్తుంది ఇక్కడ? ఆలయ చరిత్ర ప్రకారంగా చూసుకుంటే ఇది అతి ప్రాచీనమైనటువంటి క్షేత్రం అండి. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం ఇత్యాది ప్రాంతాల్లో కూడా స్వామి ఇలవేల్పుగా భావించి ఆయా ఉత్సవ సమయంలో భక్తాదులు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి అనుగ్రహానికి ఎంతోమంది పాత్రలు అవుతూ ఉంటారు. సామాన్యంగా ఈ క్షేత్రం అనేటువంటిది అతి ప్రాచీనమైనటువంటిది మరియు తపోభూమి కూడా. అంటే తపోభూమి ఎందుకంటున్నానంటే మార్కాండేయ మహర్షుల వారు సుమారుగా 14,000 సంవత్సరాలు తపస్సు ఆచరించి వారి తపస్సుకు వచ్చి భగవంతుడి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది కనుక ఇది తపోభూమి అని చెప్పబడుతుంది. ఈ క్షేత్రం అంతా కూడా అనంత పద్మనాభ స్వామి స్వయం వ్యక్త ప్రతిపాద్యమై సాలగ్రామ శిలారూపంలో ఉండడం అనేటువంటిది జరిగింది. చాలా మట్టుకు అందరికీ కూడా అవగాహన వచ్చేది అనంత పద్మనాభుడు అనగానే పడుకున్నట్టుగా కానీ, నిల్చున్నట్టుగా కానీ, మూర్తి రూపంలో ఉన్నట్టుగా కానీ భావిస్తుంటారు. ఎందుకంటే త్రివేంద్రంలో అనంత శయనము అంటే పడుకున్నవాడే అనంత పద్మనాభుడని భావిస్తూ ఉంటారు. కనుక అలా కాకుండా భిన్న రూపం దీనిని మనం శిలారూపంగా భావిస్తాం. దీనిని మనం వాడుక భాషలో సాలగ్రామం అని చెప్పుకుంటాం. జగత్తు లోపల అతి పెద్దదైనటువంటి శిల కనుకనే అనంతము అనే పేరుతో స్వామి ఇక్కడ ప్రఖ్యాతి చెందిందని పురాణం, స్కాంద పురాణంలో వివరించబడింది. విష్ణు పురాణం తీసుకుంటే ఇది శేషుని యొక్క తోక భాగం చెప్పబడింది. శేషుని శిరస్సు భాగం అంతా కూడా తిరుమలగా మారి, మధ్య భాగం అంతా కూడా అహోబిలముగా మారి, శేషుని యొక్క తోక భాగమే అనంతగిరిగా మారి, శేషుని అంత్యము కనుక ఈ కొండకు అనంతగిరి అని ప్రసిద్ధి రావడం జరిగింది. ఈ అనంతగిరి క్షేత్రంలోనే మార్కాండేయుల వారి తపస్సు చేయడం కానీ, ఈ క్షేత్రంలోనే ముచ్చుకుందుడు అనేటువంటి మహారాజు పడుకొని కాల యవనుడు అనేటువంటి రాక్షస సంహారం జరిగి ఇక్కడ నుంచే ముచ్చుకుంద నది పుట్టి ఈనాడు మూసీ నదిగా ప్రసిద్ధి చెందిందని కూడా పురాణ ఆధారం ఉంటుంది. రెండవది, ఈ క్షేత్రంలోనే స్వయం గంగా ప్రకాశం. మార్కాండేయుల వారు ప్రతి కాశీ పోయినంటే అక్కడ నుంచి స్వామివారి దర్శనం, అక్కడ కాశీ నుంచి గంగాజలం తీసుకొచ్చి స్వామికి నిత్యము అభిషేకం చేస్తారు. క్రమేపీ కలి ప్రారంభమైన తర్వాత అది సాధ్యం కాదు మహాత్ములు గంగా దేవుని మరియు అనంత పద్మనాభం అర్పిస్తే స్వయం గంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి కింద స్వామి పుష్కరణిగా ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే గంగా స్నాన ఫలమని స్వామిని దర్శిస్తే బద్రీనారాయణ దర్శనం చెప్పబడుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతినిత్యము కూడా ఉత్తర ద్వార దర్శనం. ఉత్తర ద్వారం గుండానే రావాలి, ఉత్తర ద్వారం గుండానే వెళ్ళాలి. కనుక మోక్ష ప్రాప్తి అని చెప్తుంది. అనంత పద్మనాభ స్వామి చాలా విశేషమైనటువంటి దేవాలయం. అనంత ఫలదాయక, అనంత దుఃఖనాశాయ. అనంతమైనటువంటి దుఃఖం అనేటువంటిది సంసారం చెప్పుకోవడానికి రాదు, తీర్చడానికి. అట్టి దుఃఖాలన్నీ కూడా స్వామి తీర్థం, స్వామి దర్శనంతో అట్టి దుఃఖాలన్నీ కూడా పరిహారం అవుతాయని శాస్త్ర పురాణ ఆధారమైంది. కనుక సమస్త భక్తాదులు స్వామిని దర్శించి వారి అనుగ్రహాన్ని పొందాలని మనవి. ఇక్కడ స్వామివారి ఉత్సవం కార్తీక పౌర్ణిమ మరియు ఆషాఢ పౌర్ణిమ స్వామివారి ఉత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడు ఓపెన్? పొద్దున ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, నైట్ ఎప్పుడు క్లోజ్? స్వామివారి యొక్క అభిషేక సమయం 5 గంటలకు ఉంటాయి. ఉదయం పొద్దున 5 గంటలకు వస్తే స్వామివారి అభిషేకము నిజరూప దర్శనం. తదనంతరం 8 గంటల నుండి సర్వదర్శనం. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారి యొక్క కోవెల తెరిచి ఉంటుంది. తదనంతరం 3 గంటల నుంచి మళ్ళీ రాత్రి 7 గంటల వరకు స్వామివారికి అందరికీ దర్శనం. 7 తర్వాత 7 నుంచి 8 వరకు స్వామివారి ఏకాంత సేవ.
ఆ ఏకాంతంలో ఎవరికి కూడా కష్టం ఉండదు. స్వామివారికి లాలిపాటలు అవన్నీ మిగతా కార్యక్రమాలు నైవేద్యాలను చేసి 8 గంటలకు స్వామివారి యొక్క ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, మన రాజకీయ నాయకుల తాకిడి ఏమైనా పెరిగిందా? ఏమీ లేదండి, ఏమీ లేదు. ఈ రాజకీయ నాయకులు తాకిడి అనేటువంటిది ఇంతవరకు ఉంది. ఇది ఓవరాల్ గా అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర అని చెప్పుకోవచ్చు. చాలా పురాతనమైనది, చాలా పెద్ద ఎత్తున భక్తులు అసలు సమయంలో ఓపెన్ ఉంటే చాలు చాలా మంది వచ్చి వెళ్తా ఉంటారు. మరి కొంగు బంగారంగా కొలుచుకునే అనంత పద్మనాభ స్వామికి ఆలయ చరిత్ర 5,500 సంవత్సరాల క్రితం నుంచి నడుస్తుందా అంటే ఆశ్రమాశ్రమించడం కాదు. కెమెరామ్యాన్ వెంకటేష్తో మేనం షా, వికారాబాద్, అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి. నార్మల్గా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడ సార్ కూడా, సార్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? సార్ నేను తెల్లారి బెంగళూరు నుండి వచ్చినాను. బెంగళూరు నుండి ఏదో పని మీద వచ్చినాను. రేపు నాకు పని ఉంది. ఈ టెంపుల్ గురించి నాకు చెప్తున్నారు. ఇది 5 సంవత్సరాల వెనకాల ఓపెన్ అయింది అని చెప్తున్నారు. 5,000 సంవత్సరాల నుండి ఇది ఉంది అని చెప్తున్నారు. అందువల్ల చూడాలా అనేది నాకు ఫస్ట్ టైం వస్తున్నాను. ఇది చాలా విశిష్టము. నాకు బెంగళూరులోను కొంతమంది చెప్పినారు. హైదరాబాద్లో నా రిలేషన్స్ ఉన్నారు. నేను హైదరాబాద్లోను 3 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాను. అందువల్ల ఈ టెంపుల్ గురించి నాకు చాలా మంది చెప్పినారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇది బ్రహ్మాండం అండి. ఇది లైఫ్ టైం లోపల ఒకసారి చూడాలండి. ఇది ఇలాంటి టెంపుల్లో మనము లైఫ్ టైంలో చూసాయంటే మనకి పుణ్యం వస్తుందండి. ఇది ఓవరాల్ గా ఇంకా చాలా పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు.